ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మౌర్య సామ్రాజ్యం పాఠంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను బిందుసారుడు, అశోకుడు గురించి తెలుసుకుందాం. బిందుసారుడు బిందుసారుడు క్రీస్తు పూర్వం 297 నుండి 273 వరకు పరిపాలించాడు. చంద్రగుప్తుడు సింహాసనాన్ని వదిలి దక్షిణాదిన ఉన్న కర్ణాటకకు వెళ్తున్న క్రమంలో తన కొడుకైన బిందుసారునికి సింహాసనాన్ని ఇచ్చిపోయాడు. జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్తుడు కర్ణాటకలోని చంద్రగిరి పర్వతంపై చివరి రోజుల్లో గడిపాడు. బిందుసారుడు తన తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి అతని పాలనా విధానాలను కొనసాగించాడు. బిందుసారుడును అమిత్రఘాతకుడు అని పిలిచేవారు. అమిత్రఘాతకుడు అంటే మిత్రులను కాని వారిని అంతం చేసేవాడు. బిందుసారుడు తన సైన్యంతో దక్కన్ నుంచి మైసూర్ వరకు దండయాత్రలు చేసి విశాల భూభాగాన్ని ఆక్రమించి మౌర్యుల అధికారాన్ని బలోపేతం చేశాడు. బిందుసారుడు తన దౌత్యరాయబారులను సిరియా, ఈజిప్ట్లకు పంపాడు. సిరియా రాజైన మొదటి అంటియోకస్ సోటర్, ఈజిప్ట్ రాజైన టాలమీ ఫిలాడెలిఫాస్లు తమ రాయబారులను బిందుసారుని కోర్టుకు పంపించారు. బిందుసారుడు సిరియారాజును తన దేశం నుంచి అత్తిపండ్లు, ద్రాక్షసారాయి, తాత్వికుని తనకు పంపించమని కోరాడు. దీనిని బట్టి బిందుసారుడుకు గ్రీకు సంస్కృతిపై ఎక్కువ శ్రద్ధ ఉంది అని తెలుస్తుంది. తారనాథ్ అనే టిబెటు చరిత్రకారుని ప్రకారం బిందుసారుడు పశ్చిమ సముద్రాల మధ్యనున్న 16 పట్టణాల రాజులను నాయకులను ఓడించినట్లు చెప్పబడుతుంది. బిందుసారుడు క్రీస్తు పూర్వం 273వ సంవత్సరంలో మరణించాడు. అశోకుడు క్రీస్తు పూర్వం 273 నుండి 232 వరకు పరిపాలించాడు. అశోకుడు సింహాసనాన్ని క్రీస్తు పూర్వం 269లో అధిష్ఠించాడు. శ్రీలంక చారిత్రక గ్రంథాల ప్రకారం అశోకుడు అతని 99 మంది అన్నదమ్ముళ్లను చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడని, క్రూరమైన స్వభావం కలవాడని తెలియపరుస్తున్నాయి. కాని అశోకుని ఒకానొక రాతి శాసనంలో అశోకుడు తన అన్నదమ్ముల బంధుమిత్రుల మేలు కోసం పాటుబడ్డాడని తెలియపరుస్తుంది. అశోకుడు బౌద్ధమతం కంటే ముందు చాలా క్రూరుడని, 4 సంవత్సరాల వ్యవధిలో వారసత్వ యుద్ధం జరిగిందని, అందువల్ల అతని సింహాసనం అధిష్ఠించే ఉత్సవం 4 సంవత్సరాల తర్వాత జరిగిందని తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 261లో అశోకుడు పెద్ద సైన్యంతో కళింగ దేశంపై దండెత్తి కళింగను ఆక్రమించాడు. ఈ యుద్ధం గురించి ఒరిస్సాలోని అతని 13వ రాతి శాసనంలో వివరంగా వివరించి ఉంది. ఈ యుద్ధంలో ప్రాణనష్టం తీవ్రమైన రీతిలో జరిగింది. కళింగ యుద్ధ సంఘటనతో చలించిపోయిన అశోకుడు బౌద్ధమతం స్వీకరించి బౌద్ధ ధర్మం ప్రచారం మొదలుపెట్టాడు. యుద్ధం ద్వారా కాకుండా ప్రజల హృదయాన్ని ధర్మం ద్వారా గెలుచుకోవాలని అశోకుడు సంకల్పించాడు. అశోకుని సామ్రాజ్యంలో దక్షిణాన తమిళనాడు, ఉత్తరాన అస్సాంలు తప్ప మిగిలిన భారతదేశమంతా చేరి ఉంది. అశోకుడు రాష్ట్రాలలో వికేంద్రీకరణ పాలనా వ్యవస్థను నెలకొల్పాడు. అశోకునికి పరిపాలనలో యువరాజు, కుమారరాజులు, ఆర్యపుత్రులు మొదలైనవారు సహాయం చేసేవారు. అశోకుని రాజ్యంలో తక్షశిల, ఉజ్జయిని, తోసలి అనేవి అతని ముఖ్యమైన ప్రావిన్సులు లేదా రాష్ట్రాలు. కుమారరాజాలే వీటికి రాజులుగా నియమింపబడ్డారు. అశోకుని రాజ్యంలో పరిపాలన అంతా రాజు చేతిలో కేంద్రీకరించబడి ఉండేది. అశోకుడు ప్రజల మేలు కోరి పాలించేవాడు. ప్రజాక్షేమంకై ఎన్నో సంస్కరణలను చేపట్టాడు. అశోకుడు మానవులకేగాక జంతువులకు కూడా వైద్యశాలలు నెలకొల్పాడు. అశోకుడు ప్రయాణికులకే విశాలమైన రోడ్లను వేయించడమేగాక వాటికి ఇరువైపుల నీడ కోసం చెట్లను, విశ్రాంతి కోసం ధర్మసత్రాలను, దారి పొడవున నీటి వసతులను, బావులను ఏర్పాటు చేయించాడు. అశోకుడు జంతు బలులను, మాంసాహార భోజనాలను నిషేధిస్తూ వీటిని మొదట రాజభవనాల్లో అమలయ్యేటట్లు చూశాడు.
అశోకుడు హింసతో కూడిన క్రీడలను నిషేధించాడు. అశోకుని ఆధ్వర్యంలో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొగలిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. అశోకుడు బౌద్ధధర్మ ప్రచారం కోసం కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మన దేశంలో మరియు బయటి దేశాల్లో ధర్మ సూత్రాలను ప్రచారం చేయించాడు. అంతేగాక ఈ ధర్మ సూత్రాలను శిలాఫలకాలపై, రాతి స్తంభాలపై చెక్కించి జనం రద్దీగా ఉండే కూడలిలో, యాత్రాస్థలాల్లో వేయించాడు. అశోకుడు బౌద్ధధర్మ ప్రచారం కోసం మత ప్రచారకులను ఈజిప్ట్, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్ దేశాలకు పంపించాడు. రాజకుటుంబీకులైన మహేంద్ర, సంఘమిత్రలను శ్రీలంకకు పంపించాడు. వీరి మత ప్రచారమే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరచడానికి దోహదపడ్డాయి. అశోకుడు బౌద్ధమతానికి చేసిన కృషి వలన బౌద్ధమతం అంతర్జాతీయ మతంగా గుర్తింపు పొందింది. అశోకుడు ధర్మమహామాత్రలనే ప్రత్యేక అధికారులను ధర్మసూత్రాల ప్రచారానికి నియమించాడు. ప్రాదేశిక, రజ్జుక, యుక్తాలు అనబడే ఉద్యోగస్తులతో 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి తమ పర్యటనల ద్వారా తన సామ్రాజ్యంలోని చిన్న చిన్న ప్రాంతాల్లో ధర్మసూత్రాల ప్రచారం జరగాలని ఆజ్ఞాపించాడు. ధర్మసూత్రాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో రాతి పలకలపై, స్తంభాలపై శాసనాలుగా చెక్కించాడు. అశోకుని తర్వాత మౌర్యులు. అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం 2 భాగాలుగా అంటే పశ్చిమ, తూర్పు భాగాలుగా విడిపోయింది. పశ్చిమ ప్రాంతానికి అశోకుని కుమారుడైన కునాలుడు రాజైనాడు. తర్వాత కొంతకాలానికి సంప్రతి రాజ్యానికి వచ్చాడు. వీరి పాలనకు వ్యతిరేకంగా వాయవ్య ప్రాంతంలో బాక్ట్రియన్ గ్రీకులు, ఉత్తర దక్కన్లో శాతవాహనులు, ఇతరులు విజృంభించారు. మౌర్య సామ్రాజ్య తూర్పు ప్రాంతం పాటలీపుత్రం రాజధానిగా అశోకుని మనుమడు దశరథుడు రాజైనాడు. కొంతకాలం తరువాత సంప్రతి అనే రాజు కునాలుని నుంచి పశ్చిమ ప్రాంతంను, దశరథుడి నుంచి తూర్పు ప్రాంతంను పొంది మొత్తం ప్రాంతానికి రాజైనాడు. ఆ తర్వాత సలిసుక, దేవవర్మన్, శతాధనవన్ చివరకు బృహద్రథుడు పాలకులుగా వచ్చారు. చివరి మౌర్య రాజు బృహద్రథుడు. బృహద్రథుని యొక్క సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు. చివరి మౌర్య రాజైన బృహద్రథుని వధించి అతని సైన్యాధిపతియైన పుష్యమిత్ర శుంగుడు క్రీస్తుపూర్వం 184వ సంవత్సరంలో రాజైనాడు. చివరికి శుంగవంశం పాటలీపుత్ర రాజధానిగా పాలనలోకి వచ్చింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.